సో, అంటే మీరు ఈ సినిమాల జర్నీ చెప్పారు కదా! లైక్ ఫ్రమ్ 'కిచ్డీ' నుంచి ఒక 'ఆ' అనే మూవీ మీకొచ్చేంత వరకు. సో, ఈ జర్నీలో అంటే దట్స్ నాట్ సంథింగ్ దట్ యూ ఆర్ వాంటింగ్ టు కైండ్ ఆఫ్ థింగ్. అదొక ప్రయత్నిద్దాం అనే కైండ్ ఆఫ్. బట్ కరెక్ట్. ఎప్పుడు మ్యూజిక్ అనేది సీరియస్‌గా తీసుకున్నారు? యాస్ ఎ కెరీర్? నేనెప్పుడు సీరియస్‌గా హ్మ్. తీసుకోలే. ఇప్పుడు గూడా సీరియస్‌గా తీసుకో తీసుకోను. ఎందుకలాగా? అంటే వై షుడ్ ఐ టేక్ మ్యూజిక్ సీరియస్‌లీ? యాస్ లాంగ్ యాస్ ఐ డూ మ్యూజిక్. నా ప్యాషన్ నేను రూమ్‌లో కూర్చొని నేను గిటార్ పట్టుకొని ప్లే చేషినా, లేకపోతే కీబోర్డ్స్ ప్లే చేషినా, ఐ ఎంజాయ్ మ్యూజిక్. హ్మ్. ఐ డోంట్ టేక్ సీరియస్‌లీ. సో, సడెన్‌గా నేను మ్యూజిక్ వదిలేస్తా. బైక్స్ మీద పట్టుకొని నేను బైక్స్‌లో రైడింగ్‌కెళ్ళిపోతా. కొన్ని రోజులు దాంట్లో ట్రిప్ అయితా. కొన్ని రోజులు ఎ బ మ చాలా మా జమ జేసి నాకు ఇష్టంతోటి నేను నా కారు కొనుక్కున్నా ఎక్స్6. పర్టిక్యులర్‌లీ ఎక్స్6 ఈస్ మై ఫేవరెట్ ఓకే. బికాజ్ ఇట్ హాస్ ఎ డీపీసీ. ఓకే. దాంట్లో ఒక 6 మంత్స్ నేను ట్రాన్స్‌లో ఉన్నా నేను. ఆ కారు తీసుకొని తిరుక్కుంటా. సో, మళ్ళా అరే! నాకు స్టూడియో ఉంది గదా! అని మళ్ళా స్టూడియోకొచ్చిన. ఓకే. సో, ఐ డోంట్ టేక్ థింగ్స్ సీరియస్‌లీ. బట్ ఇఫ్ ఐయామ్ ఫోకస్డ్ ఆన్ ఎనీ వర్క్ అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాననుకోండి, అప్పుడు చాలా డీప్‌గా వెళ్ళిపోతా. ఒక 20, 24 అవర్స్. ఐ థింక్ 'దండోర' టైమ్ ఆహ్, ఈ పాస్ట్ 2 మంత్స్ ఐ థింక్ ఐ స్లెప్ట్ ఫర్ 1 ఆర్ 2 అవర్స్ అనమాట. కంటిన్యూయస్‌గా 20, 22 అవర్స్ వి బీన్ వర్కింగ్. ఓకే. అండ్